సంధ్యావందనాలు కూడా చెయ్యకుండా పౌరోహిత్యాలు పూజారిత్వాలు చేస్తున్న వాళ్ళు ప్రబలిపోతున్న రోజుల్లో ఆలయాల్ని ఎలా రక్షిస్తామండి? ఇదొక పెద్ద బాధ. లోపల నుంచే కుళ్ళిపోతున్న ఫలాన్ని బయట నుంచి రక్షించలేము. అందుకే మా దేవాలయాల మీద ప్రభుత్వాల పరంగా వస్తున్న ద్రోహాలు, ఇతర మతాలకు చేస్తున్న ద్రోహాలు రాస్తున్నామే, ఇవి బయట జరుగుతున్న ద్రోహాల్ని చెప్పడం. లోపల అనకూడదు కానీ మద్యపానాలు చేసి పూజ చేస్తున్న పూజారులు ఉన్నారు. ఇది దౌర్భాగ్యమైన, ఇది చప్పట్లు కొట్టి హర్షించవలసిన విషయం కాదండి బాబు. ఆ చప్పట్లు కొడితే అభినందిస్తున్నారు అనుకోగలరు వాళ్ళు. జాగ్రత్త. అంతేకాదు, మరొక వైపు శ్రీచక్ర ఆరాధన చేయాలంటే ఖడ్గమాల, శ్రీ సూక్తం వాడు చదువుతాడు, మనం కుంకుమ వేస్తాం, వాడు మంత్రం వల్ల శక్తి వస్తుందని. 16 రుక్కుల శ్రీ సూక్తంలో 1600 అపశబ్దాలు, అపస్వరాలు. వాడికి అర్థం తెలియకపోయినా పర్వాలేదు, ఉచ్చారణ కూడా తెలియకపోతే ఎలా అండి?